అయ్యప్పో స్వామి. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క అడుగు ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 hours ఈ వాకే చేయాలి. మార్నింగ్ 4 o'clockకి చెమటలు వస్తున్నాయి, నడుస్తుంటాయి. అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి ఎట్లున్న సిచ్యువేషన్. ఎవరు మన మెత్తయి 41 రోజుల దీక్ష తర్వాత వరంగల్ నుంచి కొట్టాయంకి బై ట్రైన్ ద్వారా వచ్చాము. కొట్టాయం నుంచి ఎరిమేలికి వెళ్ళాలని అంటే బై బస్ ద్వారా వెళ్ళొచ్చు. ఎరిమేలిలో చాలామంది పీటతుల్లి అనేది ఒక ఆట, అంటే సెలబ్రేషన్ లాగా ఇలా డప్పులతోటి కలర్స్ పూసుకొని ఇవన్నీ చేసుకొని చాలా బాగా ఆడతారు. ఇదే బాబర్ స్వామి మసీద్ ఏదైతే అంటున్నారో దర్గాను. ఎరిమేలి దగ్గర మనకు స్నానం చేయడానికి ఇట్లా అవకాశం ఉన్నది. సో ఎరిమేలలో స్నానం చేసుకొని అలంకారం చేసుకొని ఇక్కడే పూజ చేసుకొని పెద్ద పాదంకి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని కంప్లీట్గా 50 kilometers వాక్ చేయాలి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. సో కన్నస్వామిగా మా గురుస్వామి చెప్పినట్టుగా అయితే నార్మల్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 50 kilometers వాక్ అంటే ఓకే, బట్ కొండలలో చెప్పులు లేకుండా అంటే కొంచెం కష్టంగానే అనుకుంటున్నా. చూడండి. టైం 1:30 అవుతుంది. ఎరుమేలి నుంచి ఒక 14 members స్టార్ట్ అయ్యాము పెద్ద పాదానికి. పెద్ద పాదం వనయాత్ర. సో ఆల్మోస్ట్ 46 నుంచి 50 kilometers వరకు ఉంటుంది ఇది. సో అల్లుదా వరకు వెళ్ళి అక్కడ నైట్ కాబట్టి అలో ఉండదంట. సో అక్కడ వరకు ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళి దాని తర్వాత అక్కడ వెయిట్ చేసి వాళ్ళు ఎప్పుడైతే లోపలికి అలో చేస్తారో అప్పటి నుంచి కంప్లీట్ ఫారెస్ట్ రూట్లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ రోడ్ రూట్ నుంచి గ్రూప్స్ వైజ్గా చాలామంది ఒక 10 నుంచి 15 గ్రూప్స్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గ్రూప్లో 20 నుంచి 30 మంది ఉన్నారు. నైట్ అయింది కదా అని చెప్పేసి జనాలు ఉండరని అనుకున్నాను యాక్చువల్లీ. బట్ స్టిల్ 1:30 అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ టైం. 1:30 కూడా మనకి నార్మల్గా ఉన్నారు, మీరు చూడవచ్చు ఒకసారి. సాయంత్రం వరకు పోలేమా? నాన్ స్టాప్ ఇక మెల్లమెల్లగా ఆపుకుంటారు. అడుగు ఉరకద్దు, అదే ఉరుకు తలిసిపోవడం. 9 గంటలు పోతా సార్, 9 గంటల పోవా? అరే 2 kilometers వరకు నడిచాము. ఆల్మోస్ట్ 1 to 2 kilometers. టైం 1:45 అవుతుంది. బట్ స్టిల్ నార్మల్గానే ఉన్నది. ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతున్నట్టుగా. చూడాలి, కొంచెం ఇబ్బందిగా అయితే అవుతుంది. వాళ్ళు ఎందుకంటే రోడ్ మీద నడవడము అది కొంచెం ఛాలెంజింగ్ ఏరియా. సో ఇక్కడ వరకు ఒక 3 kilometers నడుచుకుంటూ వస్తున్నాం. సో ఒక 2 to 3 kilometers నడిచేసి వచ్చాము. ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ అంటే తెలియట్లేదు. ఈవెన్ దో వాచ్లో చూస్తున్నా ఇదైతే అంటే మేము లోకల్లో కొంచెం తిరిగినాం. సో టైం మనకు 2:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ 1 hour అవుతుంది జర్నీ స్టార్ట్ చేసి. 1 hourలో అరౌండ్ 4 kilometers అనుకుంటా నడిచింది అంతే. జనరల్గా మన గ్రౌండ్లో నడిస్తే చాలా ఈజీగా నడవచ్చు. ఇది రోడ్ ఉండడం అండ్ అదేవిధంగా తలపైన ఈ విధంగా ఇరుముడి అండ్ పాదాలకు చెప్పులు లేకపోవడం ఇవి కొంచెం ఇబ్బందికరం. ఏమైందండి స్వామి? ఉతకపోతుందా? షర్ట్ వేసుకుంటావా కుమారస్వామి? షర్ట్ వేసుకుంటావా? సరే. సో చిన్నగా హైట్ మనకు హైకింగ్ లాగా సైడ్ ఆఫ్ స్టార్ట్ అయింది.
చూడొచ్చు మీరు డౌన్ ఇగో నా స్వామి వెంకటేశ్వర స్వామి, అభి స్వామి ముందట వెళ్తున్నాడు, లడ్డు స్వామి, అంగడి స్వామి. ఈ హైకింగ్ చూడొచ్చు స్టార్ట్ ఇది ఎత్తుగడలా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఈ చిన్న చిన్న హైకింగ్ చూసి నడుస్తాము నడవని చిన్న భయం కూడా స్టార్ట్ అయిపోయింది. ఓం స్వామి, ఓం స్వామి. అలంకరణకి అడిగితే లేదు లేదనిలే, కానీ మీ దగ్గర లేదా అని అంటే లేదు అని అన్నా. ఉన్నది స్వామి, మా సాములు వండుకున్నారు ఇంకా లేవలేదు అని చెప్పేసి అన్నాడు. పోయి లేపు అని చెప్పేసి అన్నాడు. ఇయ్యలే. శ్రీ మహాదేవ దేవి టెంపుల్ ఎరంపునిక్కర. కెన్ సీ హియర్ ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ పైన వచ్చాము. స్వామి ఇక్కడ శివుడికి ఒక్కొక్కని మా గురుస్వామి నిన్నే స్వామి వేసాను. కృష్ణన్న స్వామి, మురళీబాబా స్వామి, కుమారస్వామి, అభి స్వామి, వెంకటేశ్వర స్వామి చూసినారు ఆల్రెడీ, రంజితన్న స్వామి, కట్టప్ప స్వామి, సంపత్ స్వామి. కొంతమంది స్వాములు ఇక్కడ మధ్యలో పడుకున్నారు. కాదు అంగడి స్వామి. ఏంది ఆ బ్యాగ్ లో ఏంది బెడ్షీట్లు ఉన్నాయా? మరి గంతగానం ఎందుకు తమ్ముడు స్వామి? ఎన్నిగానో 5 కిలోలు తెచ్చిన అటుకులు అలాగే గంతగానం మరి చూడు మళ్ళీ అడ్డు సామె అయితే బాసా, మళ్ళీ అడుగురు సామె అయితే అసలు ఏం లేదు, ల్యాప్టాప్ బ్యాగ్ ఉన్నట్టే ఉన్నది. అడ్డు సామె ఇటు లెఫ్ట్ కదా ఇక. నేను యూట్యూబ్ లో చూస్తున్నా. సో దిస్ ఇస్ పెరియపాత. ఇట్ మీన్స్ పెరియపాత మీన్స్ పెద్ద పాదం, పెరియా మీన్స్ పెద్ద. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన జర్నీ. ఇప్పుడు మనకి ఇక్కడే మధ్యలో వనం అంటే ఫారెస్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. నౌ దిస్ ఇస్ ద అయ్యప్ప టెంపుల్. శరణమయ్యప్ప. లడ్డు స్వామి ఇది ఏం టెంపుల్? కుమారస్వామియా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత దూరం స్వామి ఫారెస్ట్ కు? 5 కిలోమీటర్సా? ఓకే. అవునా లడ్డు స్వామి? కావాలని వేపిస్తారా ఈ రోడ్ మరి ఇట్లా ఉతకపోవాలని? ఎందుకంటే మరి బండాలు బడబడ గుచ్చుతాయి, మామూలుగా గుచ్చట్లేదు. నేను ఉన్నట్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు రోజు పూజకు పోయేటండి కదా, ఆ ముందర రోడ్డు మీద నడుచుకుని పోతే ఒక 1/2 కిలోమీటర్ ఇట్లా ఉండేది. ఛాయా ఇల్లు అందుకనే మళ్ళీ అడుగురు స్వామి ఏం చేసిండు, రాత్రి నడిపించాలని అందరితోని రాత్రి నడిపిస్తుంది ప్లాన్ తోటి. యాస్టాక్ వస్తారు, ఇంకా అత్తలేదా అని అదవుతారు. చీకట్లు ఎడు చూసినా చీకటే, తక్కువనే వచ్చిన అనిపిస్తుంది. ఇప్పుడు ఉదయ్ సాయం ఏమనుకుంటాడు 8 కిలోమీటర్లు వచ్చిందట, మరి ముల్కనూరు నుంచి ఎలకతుర్తి పోయినట్టుకుంటాడు ఆయన. ముల్కనూరు నుంచి 10 ఉంటుంది కదా ఎలకతుర్తి. కొచ్చు స్వామికి నాకు తెలిసి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులో చెప్పులు లేకుండా మనతో పాటు మనకన్నా ముందు నడుస్తుంది పెరియపాత. సో ఇట్లా పక్కన రెస్ట్ తీసుకోవచ్చు. చాలా ప్రతి ఒక్క షాప్లో మనకి మధ్యలో అక్కడక్కడ ఉంటున్న షాపులలో రెస్ట్ తీసుకోవడానికి పర్టికులర్గా వాళ్ళే ఫ్రీగా ఆ షాప్ వాళ్ళు చిన్న పరదల్లాగా వేసేసి పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది.
భగవతి భగవానే దేవి. ఏదో అనుకుంటున్నాం కానీ ఈ బండలు చూడండి ఒకసారి ఎట్లోనే కింద ఈ మాదిరి ఉంటాయి. ఇందులో పాదాలతో ఏ విధంగా నడవాలి ఇమాజిన్ చేయండి. కష్టతరమే చేయడం కూడా, బట్ అనుకున్నాం కదా ఆ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అంతే. మా వాళ్ళందరూ ముందెళ్ళారు. సో ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వరకు ఇప్పటికి వచ్చాము. సో డాంబర్ రోడ్ అయిపోయింది, నెక్స్ట్ సిమెంట్ రోడ్ వచ్చింది. కొంచెం ఇబ్బంది ఉంది గట్టిగానే, బట్ స్టిల్ చేయాలి. ఇంకా నాకు తెలిసి 5 to 10% కూడా అవ్వలేదు అనుకుంటా. హోల్ డే ఇట్ విల్ టేక్ అరౌండ్ అంటే ఒకవేళ కంటిన్యూటీగా వాక్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 hours పడుతుందంట. మధ్య మధ్యలో ఈ అడవి కాబట్టి సౌండ్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. హియర్ ద సౌండ్స్. సో ఆల్మోస్ట్ నాకు ఇరుముడి ఒక 2 to 3 kgs ఉంది అనుకుంటున్నా ఇరుముడి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇరుముడి, అయ్యప్ప మాల ఇవన్నీ. కానీ మా వెనకాల ఒక 4 to 5 years ఉంటుంది అనుకుంటా మాట. చిన్న కూర్చు తనే నడుచుకుంటూ వస్తుంది. సో తనని చూస్తే నాకు కూడా ఇంకొంచెం ధైర్యం వచ్చింది యాక్చువల్లీ. చిన్న పాప చెప్పులు లేకుండా నడుస్తుంది యాక్చువల్లీ. అట్లాంటిది మనం నడవలేమా? అంతే, దేవుడి దయ, అయ్యప్ప. మా స్వాములు అందరు ముందట వెళ్తున్నారు. మా లడ్డు గురు స్వామి, నేను మాత్రం కొంచెం వెనకాల ఉన్నాను. ఒకటి మెల్లిగా వెళ్ళాలి, తొందరగా అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే 50+ kilometers ఉంటాయి ఓల్డ్ పెద్ద పాదం ఏదైతే ఉందో. చాలా పెద్ద వీడియో చూడండి. చెడం ఎట్లుంది ఇక్కడ కూడా. డౌన్ నుంచి మనం అప్పు ఎక్కాలి ఇప్పుడు, చూడొచ్చు. సో ఇటు సైడ్ కొంచెం వేరేలా ఉంది, మీకు చేంజ్ చూడొచ్చు. ఇటు సైడ్ ఎట్లుందో ఇటు సైడ్ ఎట్లుందో. పెద్ద టాస్క్ ఈరోజు అయితే అయ్యప్పది. చాలా అంటే చాలా పెద్ద టాస్క్ మాకు. టైం 3 అవుతుంది. ఒంటి మీద చెమటలు కట్టబడుతుందంటే ఫోటో వస్తుంది కదా. సామ్ వచ్చింది, తమ్ముడు సామ్. టైం 3 అవుతుంది. మోకాళ్ళ మీద ఇట్లా చెమటలు చూడండి. ఎక్కలేక అసలు 3 అవుతుంది. అసలు ఫేస్ మీద చూడండి. బట్ ఇంకా లాస్ట్ 2.5 hours నుంచి నడుస్తున్నాం. లాస్ట్ 2 hours నుంచి నడుస్తున్నాం. బట్ 0.635 kilometers. మరి ఏంటో మలయాళంలో ఉంది, అర్థం కావట్లేదు మనకి. ఇటు కూడా 1 kilometer అని ఉంది. అది చూడవచ్చు ఎంత హైట్ ఉందో. అక్కడ నుంచి మిగతా స్వాములు వస్తారు. ఇంకా కంటిన్యూగా మీరు చూసుకుంటే కంప్లీట్ హైటే. నేను అక్కడి వరకే ఉన్నది వచ్చాను అనుకున్నా. టైం వచ్చేసి మనకు 3:07 అవుతుంది. ఫస్ట్ ఫారెస్ట్ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చాము. సో ఇది ఎంట్రీ అనమాట, ఎంట్రీ పార్ట్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మిగతా స్వాములు కూడా ఉన్నారు. సార్ వాళ్ళు పడుతున్నారు. తెలుగు లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో ప్రతి ఒక్కటి పెట్టారు. నెమ్మదిగా కొండ ఎక్కండి, తరచూ విశ్రాంతి తీసుకోండి. మీరు అలసట, ఛాతీ నొప్పి అనుభవిస్తే ఎక్కడి నుంచైనా వైద్య సహాయం తీసుకోండి. కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్
కొత్తాయ మెరుమెల్ పంత్ వెలచరీ స్టేషన్, పెట్రోలింగ్ క్యాంపింగ్ స్టేషన్, కుయిక్కవ్. సో ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఎంట్రీ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ నడిచాం. 6 కిలోమీటర్స్ వరకు నడిచాం. చూడొచ్చు ఏ నుంచి ఫారెస్ట్ హైట్. అండ్ టైం వచ్చేసి 3:21 అవుతుంది. ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్. మనం ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్. మీరు చూసుకోవచ్చు రోడ్డు కంప్లీట్గా. సో మనకు వనయాత్ర స్టార్ట్ అయిపోయింది ఫారెస్ట్ రూట్. ఈ చలిలో మేము అక్కడ లైట్ తీసుకోవడం మిస్టేక్ చేసినాం, ఎక్కువ రేట్ అని చెప్పేసి. ముందు తీసుకుందాం అని అట్లనే ముందుకు వచ్చేసినాం. ముందుకు వచ్చేవరకు ఇది దాకా రోడ్ మీద ఏర్పడలే, కానీ ఇప్పుడు ఫారెస్ట్కి వచ్చేవరకు కంప్లీట్ చీకటి యాక్చువల్లీ మీరు చూసుకుంటే. అదే చూసుకుంటున్నా స్వామి. ఎన్నో కాడ ఏదైనా 100 రూపాయలు దాన్ని ఒక లైట్ తీసుకుందాం స్వామి. ఎందుకంటే మిస్టేక్లో ఒక్క రాయి అట్లా నేల్ గోరుకు తాకింది అనుకో, కథమే ఇక గువ్వలు వలుగుతాయి. అదే చేస్తున్నాం మెల్లగా. ఇప్పుడు డౌన్లో ఉండే వరకు ఏర్పడతలేవు. సో ఒక లైట్ అయితే పర్చేస్ చేసినాం ఇప్పుడే 125 రూపీస్కి. మా వాళ్ళు కూడా మిగతా చిన్న లైట్లు తీసుకున్నాము ఒక 4-5. సో ఫారెస్ట్లో ఇట్లా లైట్ లేకుండా చూడండి ఒకసారి ఎట్లుందో. లైట్ లేకుండా, ఇది లైట్ తోటి. సో ఈ మాదిరి పోతున్నాం ఈ రూట్లో. కంప్లీట్ డౌనే. కొంచెం అయితే అలవాటు అయిపోయింది మెల్లిగా. కాకపోతే ఇది జస్ట్ స్పీనింగ్, ఇంకా చాలా ఉంది డే మొత్తం. ఇరుముడి పెట్టుకొని ఇట్లా పాదాపి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ తక్కువ లాంగ్వేజెస్ ఇక్కడ. మిగతా సౌత్ స్టేట్స్ అయితే అందరూ ఇక్కడికి అయ్యప్పకి దర్శించుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. చూస్తే బండలు 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 వేరే మాదిరి ఉన్నాయి. అల్లుదనది నడక తారి పెద్ద పాతం. సో మళ్ళీ ఒక హైట్ వచ్చింది చూడొచ్చు. హైట్ ఏ విధంగా నాకు పర్టికులర్ అయితే ఈ రూట్లో నడుస్తున్నా. మధ్యలో జంతువుల సౌండ్స్ కూడా నడుతున్నాయి సైడ్ నుంచి. అదేంటిది? అదేంటి? హైట్ చూడండి ఒకసారి. సో మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఒకసారి ఏ మాదిరి కంప్లీట్ హైట్లే ఉంటున్నాయి మనకి చూసుకుంటే. వెళ్తుంటే ఏదో కొంచెం అట్లా స్లోప్ వచ్చేసి మళ్ళీ తక్కువ ఉంటుంది కావచ్చు అని అనుకున్నా. కాకపోతే వెళ్తుంటే ఇంకా ఎత్తులే ఉంటున్నాయి కంప్లీట్గా. చాలా అంటే చాలా కంటిన్యూటీ హైట్స్ యాక్చువల్లీ. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత డౌన్గా ఉందో. సో టైం వచ్చేసి మనకి అరౌండ్ 3:45 అవుతుంది. ఇంకా 1:30 నుంచి అట్లా మనం స్టార్ట్ చేసినాం వాకింగ్. అక్కడ దర్శనం చేసుకొని బండలకు ప్రాణాలు పోతున్నాయి లిటరల్గా. రెగ్యులర్గా ప్రాక్టీస్ లేదు, బట్ స్టిల్ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసినాం, బట్ అవ్వట్లేకుండే. అది చూడొచ్చు హౌ ఇట్ లుక్స్. అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు లేదు. అండ్ ఇది బిగినింగేనంట. ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ వరకు జస్ట్ వాకే. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
అనుకున్నంత ఈజీగా అయితే లేదు. ఇట్లాంటి డౌన్ ఆల్మోస్ట్ ఒక 600-700 మీటర్స్ నుంచి ఉన్నది, ఏర్పడతలేదు కానీ మీరు చూసుకోవచ్చు ఒకసారి. కంటిన్యూటీ ఇంకా హైట్ ఉండనే ఉన్నది. ఇక్కడ కాదు, కంటిన్యూటీగా ఇదే హైట్ ఉన్నది మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 600 మీటర్స్ నుంచి యాజ్ ఐమ్ అబ్జర్వింగ్. సో డౌన్ చూడండి ఎంత మాత్రం ఉందో. మార్నింగ్ 4 అవుతుంది. మార్నింగ్ 4కి చెమటలు వస్తుంది ఎనర్జీ అంటే ఒకసారి అర్థం చేసుకోండి హౌ స్ట్రగుల్ ఇట్ ఈస్. బట్ ఇట్స్ ఓకే, వి కెన్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కంపల్సరీ చేస్తాను, నమ్మకం ఉంది. అయ్యప్ప దయ వల్ల, మా గురువుల గురుస్వామి సపోర్ట్ వల్ల నాకు తెలిసి ఇప్పటివరకు ఒక 8 కిలోమీటర్స్ వచ్చి ఉండొచ్చు. 7 to 8 అంతే. 7 to 8 కిలోమీటర్స్కే వేరే లెవెల్ అవుతుంది స్టోరీ. చాలామంది ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు ముందట, చాలామంది ఇంకా ముందు నడుచుకుంటూ వెళ్ళారు. అరగంటకు పైగా నడిచిన తర్వాత ఇప్పుడు కొంచెం స్ట్రైట్ రోడ్ వచ్చింది. నాకు తెలిసి మళ్ళీ ఈ సంతోషం పొందలేక, ఈ సంతోషం పడలే, నార్మల్ రోడ్ వచ్చిందని సంతోషం పడే లోపల నాకు తెలిసి మళ్ళీ ఇంకొక స్లోప్ వస్తుంది అనుకుంటా. అంతే, అనుకున్నంత అయితే ఈజీ కాదు. ఇదైతే ఒకటి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. అడుగున మనకి ఒక ఎవ్రీ 100 మీటర్స్కి అట్లా మనకు ఒక లైట్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. అంటే షాప్స్ లాగా, కిరాణం షాప్స్ లాగా అట్లా చూసుకుంటే. చిన్న స్వామి, మణికంఠ. సో టైం 5 అవుతుంది. బట్ మేము వచ్చింది ఇప్పటి వరకు కేవలం 11 కిలోమీటర్లు. ఇప్పుడు కేవలం 11 కిలోమీటర్స్ మేము వచ్చింది. రోడ్ చూసి ఈ విధంగా ఉంటుంది. దీని మీద పాదాలతో నడవాలంటే ఇట్లా ఎవ్రీ 100 మీటర్స్కి 200 మీటర్స్కి ఒక షాప్ అవుతుంది, లైక్ రిఫ్రెష్మెంట్స్కి. ఫ్రీ ఏం కాదు, డబ్బులు పెట్టాల్సిందే. చూసుకోవచ్చు రోడ్ని ఇమాజినేషన్ చేయండి. అమ్మ నడుచుకుంటూ వెళ్తుంది చూడు. సో కంపల్సరీగా లైఫ్ టైం ఒక ఎక్స్పీరియన్స్ ఇది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సివిల్ సాంగ్లో అయినా కానీ ట్రై చేయొచ్చు, రావచ్చు. అలాంటిది ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో అందరికీ తెలిసిందే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇది మేము వెళ్ళింది జనవరిలో, కొంచెం చలికాలం కదా. చెప్పులు లేకుండా కింద పాదాలు, బండలు, మధ్యలో వాటరు, అక్కడక్కడ రోడ్ మొత్తం కొంచెం అరిగిపోయి దాని బండలు చాలా షార్ప్గా ఉండడం, ఎడ్జెస్ చేయడం, మధ్యలో ఈ వాటర్ రావడం ఇంకొక ట్విస్ట్లు చూడొచ్చు. ఇక్కడ బండలు చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో. సో దీనిపైన నడుస్తుంటే అదొక వేరే ఫీల్ అనమాట యాక్చువల్లీ. సో మనకు మధ్యలో ఇక్కడ ఇలా చిన్న చిన్న షాప్స్ కూడా అంటే రిఫ్రెష్మెంట్స్ లాగా మనకు స్టే చేసుకోవచ్చు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని. మనకి ఇక్కడ కాలైకట్టికి అయితే రావడం జరిగిందనమాట. సో కాలైకట్టి నుంచి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎవ్రీ మూమెంట్ ఒక మోటివేషన్ లాగా ఏంటంటే చిన్నపిల్లల్ని చూడటము, లేదంటే కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళను 80-70 years old, యూనో చిన్నపిల్లలు లైక్ 7 years, 6 years, 10 years లోపల ఉన్న పిల్లల్ని చూసి, ఎస్పెషల్లీ పెద్ద పాదం ఎక్కేప్పుడు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చూసినప్పుడైతే నాకు చాలా ధైర్యంగా అనిపించింది. కంపల్సరీ చేయగలుగుతామనే ఒక చిన్న హోప్ అనేది కలిగడం జరిగిందనమాట. యాక్చువల్లీ 1:30కి ఎరుమేలిలో స్టార్ట్ అయితే 6 వరకు అలుదా వరకు రావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ అలుదా వరకు వచ్చినాక గేట్ క్లోజ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 hour 25 minutes వెయిట్ చేసాం 7 o'clock వరకు. ఎందుకంటే లోపల ఏనుగులు అవన్నీ ఉంటాయని చెప్పేసి లోపలికి అలో చేయలేదు.
సో ఇటు లోపలికి వెళ్తే ఇంకా కంప్లీట్ ట్రెడిషనల్ ఫారెస్ట్ రూట్ అనమాట. ఎక్కడైతే అయ్యప్ప నడిచారంటారో ఆ రూట్. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం చూసింది అది బై రోడ్ టు రూట్ టువర్డ్స్ పంబాకి. సో ఈ రూట్లో మనము అలుదా నుంచి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక 30-35 కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఒక డిస్టెన్స్ చెప్తున్నారు. సో కన్ఫ్యూజనే ఎటు చూసినా, బట్ హోప్ తోటి నడుస్తున్నాం. సో ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడ ఒక బండ కొన్ని రాళ్ళు తీసుకొని మనం పైన ఏదైతే రాక్షసుని చంపింది ఉంటుందో దానిపైన బండ వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్నానం చేసుకొని ఇంకా గేట్ ఓపెన్ చేసే వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. యాక్చువల్లీ మేము వెయిట్ చేసాము, ఆల్మోస్ట్ 7 o'clock వరకు వెయిట్ చేసాము. ఇక్కడే పూజ గిట్లా చేసుకున్నాం. పూజ చేసుకున్న తర్వాత వి స్టార్టెడ్ టువర్డ్స్ మళ్ళీ పంబాకి స్టార్ట్ అయిపోయాం. నా జీవితంలో నేను ఎక్కడ ఏ కొండలపైన వీటిపైన నార్మల్గా టూర్స్కి ఇక్కడికి వెళ్ళాను, కానీ ఒక పిలిగ్రిమేజ్కి ఏదైతే ఒక దేవుడికి సంబంధించిన ప్లేస్లో ఇంత జనాభా బై వాక్ ఒక నమ్మకంతో ఇంత దూరం రావడం నడుచుకుంటూ నేను జీవితంలో ఎప్పుడు దాన్ని ఫీల్ అవ్వలేదు. అయ్యప్పో స్వామియే అయ్యప్ప 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 కాలికి మెత్తై కాలికి మెత్తై అయ్యప్పో. అలుదా నది నుంచి రాళ్ళు తీసుకొని మళ్ళీ పంబాకి స్టార్ట్ అయినా. ఈ ఫారెస్ట్ రూట్ నుండి ఆల్మోస్ట్ ఒక 30+ కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఇట్లా కచ్చా రోడ్ ఒక నెక్స్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుందంట, మధ్యలో వస్తుందంట. ఓల్ రూట్లో అలుదా అండ్ కరిమేల ఈ 2 రూట్స్ చాలా టఫెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళ సోర్స్ ప్రకారంగా చాలా ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కంప్లీట్ కచ్చా రోడ్లు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 20 minutes నుంచి మాట 200 మీటర్లు కూడా రాలి. ఒక్కొక్క అడుగు ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 hours ఈ వాకే చేయాలి యాజ్ పర్ వీళ్ళు చెప్పిన ప్రకారంగా. చూద్దాం. కొన్ని విజువల్స్ చూస్తే అయితే నిజమా మూవీయా అని అనిపిస్తుంది నాకైతే. చూడండి పైన వాళ్ళ షాప్కి సంబంధించిన ఒకటి ఎలాంటి జంతువులు పాడు చేయకుండా విధంగా. ఇంకా వస్తూనే ఉన్నా కంటిన్యూస్గా 3 kilometers 2 kilometers కూడా ఇంకా రీచ్ అవ్వలేదు. అయ్యప్పో స్వామి ఇది ఇంకా చాలా ఉంది. అయ్యప్ప 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 చాలా చాలా లాస్ట్ 45 minutes నుంచి కేవలం నడిచింది 1.5 kilometers. అలుదా మేడ నుంచి పంబాకి వెళ్ళే రూట్లో 45 minutesలో కేవలం 1.5 kilometers నడిచాం అనుకుంటున్నాం. ఇంకా 20+ kilometers 25+ kilometers వెళ్ళాలి. అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు లేదు. చాలా అంటే చాలా క్రిటికల్గా ఉండదు. ఒకసారి రోడ్ చూపెట్టి ఇట్లనే ఎక్కుకుంటూనే పోతున్నాం పైకి 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 పైకి. అనుకున్నంత ఈజీగా అయితే లేదు, చాలా దారుణంగా ఉంది. ఒక్కొక్క అడుగు వేస్తుంటే దేవుడు కనబడుతున్నాడు డైరెక్ట్గా. చాలా టఫ్గా ఉంది. అనుకున్నంత ఈజీ అయితే లేదు, ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు అలుదా మేడ కంప్లీట్
పెట్టేసి కలడం కున్నుకి కలడం కున్ను తబలం ఈ ప్లేస్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ కొండ అయిపోయి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి అలుదాన దగ్గర ఈ బండలు తీసుకొచ్చుకున్నాం అనమాట. చాలా వెతికితే దొరికాయి. యాక్చువల్లీ బండలు కూడా దొరకలేదు. సో ఇక్కడైతే మహిషాసురుడిని చంపిందో, రాక్షసుని చంపినా ఇక్కడ దీనిపైన వేయాలన్నమాట. ఇక్కడ ఆచారం. సో ఇక్కడ బండలు వేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది జర్నీ ఇక్కడ నుంచి. సో మిడ్ నైట్ 1:30కి స్టార్ట్ అయితే మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30, 10 అట్లా టైం అవుతుంది. సో ఇప్పటివరకు ఇక్కడ రెస్ట్ తీసుకోలేదు. సో ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి కొంచెం ½ అన్ అవర్ వరకు ఆగడం జరిగింది అనమాట. సో నిద్ర లేదు, ప్రాపర్ అసలు ఫుడ్ లేదు. సో కంప్లీట్ రూట్ మ్యాప్ ఇది అనమాట. అలుదా నుంచి స్టార్ట్ అయితే మనకు పంబా వరకు రూట్. ఇది కరిమలేమా? ఆడ బోర్డు పెడతారు కదా కరిమల అయితే పెట్లే. సో ఇప్పటి నుంచి మొత్తం కంప్లీట్ రూట్ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. బండలు, హైకింగ్, నార్మల్గా వాటర్, దిగుళ్ళు ఇవన్నీ. సో ఈ గ్యాప్లో మా గురుస్వామి వచ్చేసి మాకు కొంచెం మోటివేట్ చేయాలని చెప్పేసి, పుష్ చేయాలని చెప్పేసి కరిమల వచ్చేసిందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ గువ్వలు గుయ్యమంటానే తమ్ముడు. స్వామి శరణ ఇంకా చాలా దూరం పోవాలి స్వాములు. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ముగింపు మధ్యలో అన్ని ముందున్నాయి. ఇంకొక 20 ప్లేస్ ఉన్నది. నైట్ 1:30కి బయలుదేరితే టైం 9 అవుతుంది. ఇప్పటికీ మేము వచ్చింది ఒక 16-17 కిలోమీటర్లు మాత్రమే. మధ్యలో ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం అంతే. లొకేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి మార్నింగే రావడము, సన్ రైజ్ పడడము, మధ్యలో మనకి ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎలిఫెంట్ ఫుట్ ప్రింట్స్ చూడడం చాలా బాగుండే యాక్చువల్లీ. తెలుసా నైట్ వచ్చి వాడికి చచ్చిపోనుకునేది. ఓకే, వీడికి వస్తే సగం అయిపోయినట్టు ఫీల్. వీడికి వస్తే పొద్దున లేచి నైట్ 8 వచ్చి అనుకున్నది. 1-2 గంటలు రెస్ట్ చేసి పనుకున్నది. ఓకే, డైరెక్ట్ 1-2 గంటల కింద పోతాం. ఓకే, ఎక్కడ రెస్ట్ తీసుకోకుండానే వెళ్తూనే ఉండడం. ఆగితే ఒక 2 minutes 3 minutes ఆగడము, దాని తర్వాత 5 minutes ఆగడము, లేదు ఇంకెళ్ళిపోవడమే. బండలు నొయ్యని ఏదో లిక్విడ్స్ తీసుకోవడానికి వాటర్ మిల్లను, ఏదో జ్యూస్ తాగడానికో ఆగడము, మళ్ళీ స్టార్ట్ అయిపోతూనే ఉండడం. చెప్పా కదా, కొన్ని విజువల్స్ అయితే చాలా బాగుంటుండే. నార్మల్గా గ్రూప్ ఆఫ్ స్వాములు అందరూ ఒక దగ్గర ఉండడం. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వాములే కాకుండా సివిల్ స్వాములు కూడా ఈ పెద్ద పదం అనేది చేస్తున్నారు. సో చూడండి ఒకసారి విజువల్స్ ఏ విధంగా అయితే. మళ్ళీ ఉంటే ఫుల్ డౌనే ఉంటుంది, లేదంటే ఉంటే ఫుల్ హైటే ఉంటుంది. కంప్లీట్ ఫారెస్ట్లో కదా, కొన్ని కొండలు ఎక్కి దిగాలి అనమాట. ఎక్కేటప్పుడు ఎంత ప్రాబ్లం అయితే అవుతుందో, అంటే స్ట్రెయిన్ అంతా, వెయిట్ అంతా మీద పడడం లాగా. మళ్ళీ దిగేటప్పుడు అదే వెయిట్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే సో మోస్ట్ ఆఫ్ ద స్వామ్లో మేము నార్మల్గా స్టిక్స్ కంపల్సరీగా వాడడం అయితే చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? వరంగల్ కే సముద్రమా? సైకిల్ మీద వచ్చిండు మా సాయి. సైకిల్ మీదనా? ముగ్గురు సైకిల్ ఏదైనా? ముగ్గురు కాదు, మీరు ఒడిశా నుంచా? ఒడిశా నుంచి ఇక్కడ సైకిల్ మీద వచ్చిరా? పాదయాత్ర చేసుకుంటూ వస్తే వేరే వాళ్ళు సైకిల్ మీద మాకు లగేజ్ కోసం సైకిల్ ఇచ్చారు. ఓకే, ఓకే. బ్యాక్ సైడ్ ఒక 3 బ్యాగులు, ఓకే, ఇరుముడ్లు, అవును, అవన్నీ ఉంచుకోవడానికి. ఓకే, అది నడిపించుకుని దానికి నెట్టుకొని మేము రావడం. ఓకే, ఎర్రమేళ్ళ సైకిల్ వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసారు. దీన్ని పంపు పట్టుకొచ్చేస్తున్నాం. ఓకే, ఉపయోగం పడుతుంది. బైక్లు ఉన్నాయి కదా, అవునవును, సైకిల్ ఉన్నాయి ఇంట్లోనా, అవును, వాటికి గాలి కొట్టుకోవడానికి అవుతుంది. ఓకే, మంచి పని చేశారు స్వామి శరణమయ్యప్ప. పెద్ద పదం 50 కిలోమీటర్ల ఇంత దారుణంగా ఉంది అని అంటే, కొంతమంది 1000 కిలోమీటర్ల నుంచి పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. సో స్వామి శరణమయ్యప్ప. చదువుతావా? ఏంటో చూపెట్టండి. గున్పూర్ శబరిమల పాదయాత్ర
ఇది ఒడిశాదా? ఏనుగు బాట క్లియర్గా కనబడుతుంది, అది ఏ విధంగా పోయింది అనేది. చెట్లు మొత్తం తీసేసుకొని సో ఇది ఎంత ఎక్కామో అంత దిగుతున్నాం కంప్లీట్గా. సో కేవలం ప్రతి సంవత్సరం ఈ 3 నెలలే కొంచెం అత్యధికంగా ఉంటుంది కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి స్వాములు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నారనమాట. అడుగున స్వాములే కనబడతారు మనకి, అసలు గ్యాప్ ఎక్కడా ఉండదు. సో ఆల్మోస్ట్ 10+ అవర్స్ అవుతుంది మేము పాదయాత్ర స్టార్ట్ చేసేసి. ఎరుమేలిలో midnight 1:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అట్లా అవుతుంది. సో స్టిల్ ఇంకా చేస్తూనే ఉన్నాం. సో ఇంత దారుణంగా అంటే అసలు ఇమాజినేషన్ కూడా అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఎక్కడాలు దిగడాలు, దానికి తోడు ఇరుముడి అండ్ కొంచెం చిన్న లగేజ్. సో ఎవ్వరు వచ్చినా కానీ ఒకవేళ పెద్ద పదం చూస్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా చాలా 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 తక్కువగా లగేజ్ ఉండాలి. అది మాత్రం ఒకరు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. చూడండి చిన్నస్వామి ఎంత వాళ్ళ నాన్నస్వామితో ఏ విధంగా తీసుకెళ్తున్నారు. సో కొంతమంది స్వాములు మధ్యలో అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఉదయం మన సివిల్ స్వామి గురుస్వాముల కొడుకుతోటి ఫస్ట్ టైం కదా పెద్ద ఫస్ట్ టైం మంచిగా ఈజీగానే ఎక్కుతున్నావు సార్, ఈజీగానే ఎక్కుతున్నావు. నాకే వేరే అవుతుంది. బ్రేక్స్ కూడా చాలా చిన్నగా ఉండాలన్నమాట. 2 minutes, 3 minutes, నాట్ మోర్ దెన్ 10 minutes యాక్చువల్లీ. ఇక్కడ ఏనుగు ఫుల్ ఇక్కడ రెస్ట్ తీసుకున్న ప్లేస్ మంచిగా క్లియర్ కనబడుతున్నాయి. వస్తారా స్వామి ఇదే రకనే చెప్పింది ట్రిక్ అయినా. ఏం చెట్టు ఇది, ఎన్ని సంవత్సరాల చెట్టు ఉంటుంది నటు స్వామి. కెమెరాలో ఫుల్గా పడతాను కూడా పడతలేదు. 0.5 పెట్టి తీయాలి దీన్ని. అదే సెంచరీసే. కెమెరాలో కూడా పడతలేదు కదా స్వామి చెట్టు. కెమెరాలో కూడా పడతలేదు ఈ చెట్టు. ఎన్ని వందల సంవత్సరాల చెట్టు. కెమెరాలో కూడా పడట్లేదు ఈ చెట్టు. యాక్చువల్లీ చూడండి మీరు ఒకసారి ఎంత హైట్ ఉందో, ఎంత లావు ఉందో. నిర్మిల్స్లో స్టార్ట్ అయిన ఒక 2 hours తర్వాత చేయలేం కావచ్చు అని భయం వేసింది. బట్ అయ్యప్ప స్వామి దయ వల్ల గురుస్వామి సపోర్ట్ తోటి అయితే ముందుకైతే వస్తున్నాం. ఇప్పటికి కేవలం ఒక 20 kilometers నడిచాం మార్నింగ్ నుంచి. సో ఇంకా 22 kilometers ఉంది. పంబాకు మాత్రం 18 ఇక్కడ నుంచి. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ రోడ్ వచ్చేసి కరిమల కొండ ఏదైతే ఉంటుందో చాలా టఫ్గా ఉంటుందంటే చూద్దాం. అది కూడా మార్నింగ్ నుంచి ఒక హాఫ్ మాత్రమే అయింది. ఇంకా ముందుకు వెళ్ళాలి. పెద్ద ఉన్నాయి. కరిమల అనేది అయితే కఠినం ఉంటారు, అది ఉంది ముందట. సో దాన్ని ఫేస్ చేయాలంటేనే ధైర్యం జారిపోవట్లేదు యాక్చువల్లీ. సగం టఫ్ రూట్ అయిపోయింది, ఇంకొక సగం టఫ్ రూట్ ఉంది కరిమల రూట్. అది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 20 kilometers ఉంది శబరిమల. ఎట్లా అంటే చేస్తుందిలే అనుకున్నాం, కాకపోతే కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. చాలా కష్టం అంతే, ప్రయత్నించడమే మన దగ్గర ఉన్న ఒకటే ఆప్షన్. ఈ నుంచి ఎలాగో తప్పలేం. ముందు పోయిన ప్రాబ్లమే, ఇంకా పోయిన ప్రాబ్లమే. సో సేమ్ దూరం కాబట్టి ఆబ్వియస్లీ ముందే పోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. ఇప్పటికి ఒక 25 kilometers వచ్చినట్టున్నాం. బట్ అస్సలు అవ్వట్లేకుండే, ఓపిక నశించిపోతుంది. తినలేదేమో, ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటున్నాం మేము. సో లిక్విడ్స్ ఒకటి తీసుకోవడం వల్ల అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ ఏం తినలేదు, లిక్విడ్స్ ఒకటే తీసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 25 kilometers అయిపోయింది. ఇంకొక ఐ థింక్ 12 or 13 kilometers ఏముంది. నియర్ టు కరిమల ఆ కొండకి దగ్గరలో ఉన్నాం. చూడాలి, అసలు కాళ్ళకు అంత అలవాటు లేకనుకుంటా
అడుగు కిందకి వేస్తే బండలు గుచ్చుకోవడం వల్ల విపరీతమైన నొప్పి. అదే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయిపోతుంది అయితే నాకు ఇది మోస్ట్ మెమరబుల్గా. మా వాళ్ళందరూ వెనక నడుస్తున్నారు, కొంతమంది ముందు నడుస్తున్నారు. నేను ఒకసారి లాస్ట్కి వెళ్తున్నా, మధ్యలోకి వస్తున్నా, నా కోసం వాళ్ళు ముందుకు వస్తున్నారు. దేవా. వచ్చేసి వెల్లారం చెట్ట తాబలం. ఇది అటాల వెల్లారం చెట్ట తాబలం. ఇంకొకటి ఉంది, అదే కరిమల, విచ్ ఇస్ మోస్ట్ హార్డ్ వన్. ప్రతి చోట మనకు కామన్గా ఎవ్రీ స్టాప్లో, ఎవ్రీ కొండపైన ఒక 10 నుంచి 15 వరకు ఇట్లాంటి షెల్టర్స్ అనేవి ఉంటున్నాయి. సో అవి ఫ్రీ. ఇక్కడ ఏమైనా పర్చేస్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. రొట్టుగా బాబు చూడండి ఒకసారి, ఇది ఈ మాదిరి ఉంది, కంప్లీట్ అప్పు. ఈ బండలలో వెళ్ళి నడవాలి చూసుకుంటా. సో ఒకసారి ఇక్కడ చెట్టు చూడండి, ఇది పడిపోయినట్టుంది. సో దీన్ని తీయలేక నార్మల్గా అట్లనే కట్ చేసేసి రోడ్డు మధ్యలో నుంచి అటు ఇటు పెట్టేసేసారు అనమాట. అది ఎన్ని సంవత్సరాల చెట్టు అయి ఉంటుంది యాక్చువల్లీ, దాని సైజ్ ఏంటి ఒక్కసారి ఇమాజిన్ చేస్తే. మేము లైవ్లో చూసినప్పుడు ఇట్లా ఒక 2-3 చోట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ మేము నడిచిన రూట్ మొత్తంలో. ఈ ఫారెస్ట్ కూడా అసలు చిన్నది కాదు, కొన్ని ఒక 3 to 4 ఫారెస్ట్లు అన్నీ మిక్స్డ్ చేసుకొని ఉన్న ఫారెస్ట్ ఇది యాక్చువల్లీ. సో ఇందులో పులుల కాడ నుంచి మనకి ఏనుగులు, మిగతా జంతువులు అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్లు కరిమలై స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి ఇది ఇంత టఫెస్ట్ ఉందండి, ఇంకా అసలు చాలా టఫెస్ట్ అంటారు. అది ఇంత టఫ్గా ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. సో సేమ్ ఇంతకుముందు లాంటిది మళ్ళీ ఇంకొక చెట్టు వచ్చిందన్నమాట యాక్చువల్లీ. చూడండి అది ఎంత లావు ఉందో యాక్చువల్లీ, ఒక మనిషి హైట్ కంటే ఇంకా ఎక్కువ ఉంది లావు అది యాక్చువల్లీ. మీకు కెమెరాలో కనబడట్లేదు, ఒక హైట్ ఆల్మోస్ట్ ఒక మనిషి అంత హైట్ ఉంది ఆ చెట్టుది. సో ఎర్మేలిలో పెద్దపదంకి స్టార్ట్ అయితే మనకు ఆలుతాకడవి, కరిడెంకుండు, ముక్కలి, పల్లితోడు, వెల్లారం చెట్ట, పుతుస్సేరి, ప్రస్తుతం మనం ఉన్నది కూడా పుతుస్సేరి అనమాట. అండ్ కరిమలం, వలియానవట్టం, చెరియానవట్టం, పంబా నది. ఈ విధంగా పంబా నది తర్వాత డైరెక్ట్ శబరిమల సన్నిధం వస్తుంది అనమాట. సో మనకు ప్రతి ఒక్కటి ఇందులో చాలా కఠినమైనది ఏంటంటే కరిమలం. ఈ కరిమల కొండ ఏదైతే ఉందో కఠినం అని అంటారు. సో అది మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. మనం మళ్ళీ కరిమలం కొండపైన ఉన్నాం. ఎంత ట్రిపికల్గా ఉంటుందని అంటే ఇది అసలు చాలా, దాన్ని ఒకసారి మీరు చూడొచ్చు ఏ మాదిరి ఉందో ఆ కరిమలం కొండ అనేది. లాస్ట్ 2 గంటల నుంచి కరిమల ఇది మేడ ఎక్కుతున్నాం, బట్ అస్సలు అవన్నీ అవ్వట్లేదు. ఇక్కడ మనకి 1 కిలోమీటర్ నడవడానికి 45 minutes, 1 hour, 2 hours ఆ విధంగా పడుతుంది అనమాట. అందుకని ఇంత లాంగ్ డ్యూరేషన్ వాక్ చేయడానికి మనకి తీసుకున్న టైం యాక్చువల్లీ. సరే మనందరం ఇలా అనుకుంటే మళ్ళీ ఇక్కడ మీకు కనబడే ఈ షాప్స్, రిఫ్రెష్మెంట్స్ పెట్టుకున్న షాప్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళందరూ లైవ్లీహుడ్ కోసం 25 కిలోలు 50 కిలోలు బస్తాలు ఎత్తుకోండి, కూరగాయలు కానివ్వండి, మిగతా ఫ్రూట్స్ కానివ్వండి, వేరేటివి కానివ్వండి, అవన్నీ ఎత్తుకొనే మళ్ళీ ఈ కొండలపైన కింది నుంచి అటు ఎరుమేలు నుంచి కానివ్వండి, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా రూట్ వస్తే కానివ్వండి, లేకపోతే పంబా నుంచి ఇటు పైకి రావడం కానివ్వండి మేము చూసాము యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ ఒక 20+ hours పాదయాత్ర తర్వాత పంబా చేరుకొని పంబాలో స్నానం చేసేసుకొని నార్మల్గా చిన్న పదంకి స్టార్ట్ చేసాము సన్నిధానానికి. సో ఇక్కడ కన్యస్వామిని కాబట్టి నార్మల్గా ఇక్కడ కన్యన్ అనేది మనం ఇక్కడ పెట్టాలి. సో అది ఒక ఆచారం. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు చిన్న పదం నుంచి మళ్ళీ సన్నిధానానికి ఒక 4 kilometers ఉంటుంది. సో దిస్ విల్ టేక్ టూ మచ్ టైం. మేము రాత్రి అరౌండ్ 9 o'clock 8 o'clockకి స్టార్ట్ చేసుకుంటే మాకు ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 6-7 వరకు దర్శనం కంప్లీట్ అయిపోయింది అనమాట మాకు మనం చూసుకుంటే. సో ఈ జనాభాలో నాకు నార్మల్గా కొంచెం ఇక్కడున్న రష్ వల్ల కొంచెం బ్రీతింగ్ కూడా ఇబ్బంది అయింది. ఇక్కడ కనబడేది మనకు 18 బడి, ఏదైతే 18 మెట్లు అంటామో చాలా పవిత్రమైనది. సో ఇది ఈ 18 బడిని ఓన్లీ ఇరుముడి ఎవరైతే మాల వేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. మీ సివిల్ స్వాములని ఎక్కనివ్వరు.
సో సివిల్ స్వాములు దర్శనం చేసుకోవాలంటే వేరే రూట్లో వచ్చి పైన దేవుడిని గుడిని గుడిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఆ కనబడేదే మనకు మెయిన్ గర్భగుడి. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో మా గురుస్వామి ఇక్కడ ఇరుముడులు ఇప్పుతున్నాడు అనమాట. సో రిటర్న్లో ఇంకా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కిందికి దిగాలి చిన్నపాదం నుంచి. బండలు ఈ కింద రోడ్ ఏదైతే ఉంటుందో నడిచి చాలా దారుణంగా ఉంటుంది. ఇది డోలీ సర్వీస్ యాక్చువల్లీ. మనకు అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 7,000 6,000 ఏమో తీసుకుంటారు ఒకసారి వెళ్ళి రావడం కోసం. సో ఓవరాల్ కన్యస్వామిగా ఫస్ట్ టైం పెద్దపాదం చేశాను మా గురుస్వాములతోటి. అందులో నా గురుస్వామి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం ఇంకొక పెద్ద విషయం నాకు ఇక్కడ. అండ్ ఈ జర్నీ ఏదైతే తీసుకున్నానో అది ఇబ్బంది పడ్డాను, అదేవిధంగా ఇష్టపడ్డాను. నా రెండింటిని కలుపుకొని స్వామి మీద భక్తి పెట్టుకొని అయ్యప్ప స్వామిని తలుచుకొని ముందుకు వస్తూ వచ్చాను. సో మళ్ళీ ప్రసాదం తీసుకోవాలంటే పైననే తీసుకోవాలి. సో అవి మోసుకుంటూ మళ్ళీ కిందకి దిగాలి అనమాట. యాక్చువల్లీ దర్శనం అయిపోయిన తర్వాత అదొక చిన్న టాస్క్ యాక్చువల్లీ. సో చాలా ఇబ్బంది పడుతున్నా. కింద పాదాలు అంటే నడిచినట్టు పెద్ద పాదం కదా, కొంచెం ఇబ్బంది ఎక్కువనే జరిగింది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా మస్ట్ ట్రై ఇది ఏదైతే ఉందో జర్నీ, పెద్ద పాదం కానీ చిన్న పాదం కానీ ఒక్కసారి దర్శించుకోవాలి కంపల్సరీ. స్వామియే శరణమయ్యప్ప. అంత అయిపోయాక పాదాలు చూసుకుంటే ఇట్లా కాయలు కాసినట్టు అయినాయి అనమాట. ఒకసారి నార్మల్గా అసలు అడిగిట్లా పెడుతుంటే చాలా ఇబ్బంది అది. సో అక్కడ నుంచి వెళ్ళి మేము తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో దేవుడిని దర్శించుకొని ఇంకా అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ టు వరంగల్కి రావడం జరిగిందనమాట. సో నాకు తిరువనంతపురంలో ఈ హోటల్ అన్నపూర్ణలో టమాటా రైస్ చాలా బాగుంది యాక్చువల్లీ. మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి.